నిమగ్నానాం తమూష్ట్రం మురళిపురహస్యా భవతి ఏకదా నిమిషారణ్యే ఋష్యశ్రవణకాలయః ప్రపృష్టరాగదం సూతం పౌరాణికిం ఖలు. పూర్వకాలంలో నైమిషారణ్యమనే అరణ్యంలో శవనకాది ఋషులందరూ కూడా నిరంతరం విష్ణువును ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ కాలం గడుపుతున్నారు. కృతాత్రేత ద్వాపార యుగాలు అయిపోయాయి. కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలో మనకున్న ఆయుష్ ఎంత? మనం బతకాల్సింది 120 సంవత్సరాలు. ఇంకా ఆయుష్ పెంచుకోవచ్చు. ఆ మనిషి ఒక్కడికే ఆ అవకాశం ఉంది. ఈ మనిషి ఏం చేస్తున్నాడు? ఆయుష్ తగ్గించుకుంటుండు. పాపం పెరుగుతుంది. లోకంలో ధర్మం పోయింది. అర్థకామాలు సంపాదించాలి, సుఖపడాలి. మనం సుఖపడుతున్నాడా? అందరూ సమస్యగా బతుకుతున్నారు. అందరూ సమస్యతో బతుకుతున్నారు. నారద మహాముని భూలోకంలో పాప కృత్యాలు చూశారు. చేసుకున్నాడు. ఊరికే రాని మహానుభావులు అన్ని లోక క్షేమంగా ఉన్నాయా, అందరూ బాగున్నారా అడిగాడు. అందరూ బాగున్నారయ్యా, అది భూలోకంలో అందరూ పాపాలు చేస్తున్నారు, అందరూ దుఃఖాన్నే అనుభవిస్తున్నారు, అందరూ నరకానికే పోతున్నారు అన్నాడు. అయ్యో, నేను సత్యదేవునిగా ఈ భూలోకాన్ని అవతరిస్తాను. నా వ్రతాన్ని ఎవడు చేస్తాడో వాడు దరిద్రంతో బాధపడేవాడు శ్రీమంతుడు అవుతాడు. మొట్టమొదటిగా మనకేం కావాలి? డబ్బే కావాలి కదా. ఆ డబ్బు ఇస్తాను నేను నా వ్రతం చేస్తే. మంచి సంతానాన్ని ఇస్తాను. ఇహలోకంలో సుఖాన్ని అనుభవించి అంత్యకాలంలో వాడు నా లోకానికి వస్తాడు. వ్రతాన్ని ఇలా చేయాలి. మంది కోసమో ఆరుబాటం కోసం నమ్ముకోవద్దు. ఉదయాత్మే లేవాలి, స్నానం చేయాలి, పిండ తోలకాలి, పంచరంగుల ముగ్గులు వేయాలి, పీట ఉంచాలి, మామిడి కొమ్మ అరటి కొమ్మ కట్టాలి, నూతనమైన వస్త్రం పరవాలి, బియ్యం పోయాలి, పోకలు ఖర్జూర పళ్ళు నవగ్రహాలుగా పెట్టాలి, గౌరీగణ పూజ చేయాలి. ఒక రాయి చెంబులో బియ్యం పోసి కుడుకలో సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని బంగారంతో చేయించుకోవాలి. అయ్యగారికి తెచ్చుకోవాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వీటితో స్నానం చేయించాలి. భూక పరిమాణ ద్రవ్యాలు వేయాలి. గోధుమను కలిగించో, బియ్యమును చక్కెర లేనిచో బెల్లము నైవేద్యం చూపించాలి. కథ శ్రద్ధగా వినాలి. ఏది లోపమైనా సరే కానీ భక్తి లోపం కావద్దు. నువ్వు ఎన్ని కొబ్బరికాయలు కొడుతున్నావు, ఎంతమంది దగ్గర సిరాపురి చేసి పెట్టినావు, ఎంతమంది వచ్చింది కథకు, అన్నీ అవసరం లేదు. అంటే ఇక్కడ పిష్నార్థం చేయమనిగా చెప్పేది నేను. అన్నీ సమకూర్చుకోవాలి. కానీ అన్నిటికన్నా ఏముండాలి? భక్తి శ్రద్ధలే ఉండాలి. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధతో భక్తితో చేయాలి. ఈరోజు ఉపవాసం ఒక పొద్దు ఉండాలి. పొద్దున అడిగింది పాలు తాగొచ్చాను. పాలు తాగితే ఒక పొద్దు మనం ఏమైనా ఎట్లుంటో అట్లుండాలి. ఒక పొద్దు ఉండాలి. ఈ రోజంతా దేవుని స్మరిస్తూ ఉండాలి. రాత్రి జాగరణ చేయాలి చేతనైతే. ఇలా ఉంటే విశేషమైన ఫలం వస్తుంది. అలా చేత కాకపోతే కనీసమైనా వ్రతం చేసుకునేటప్పుడైనా శ్రద్ధగా చేసుకుంటే చాలయ్యా, నేను ఫలితాన్ని ఇస్తా అన్నాడు విష్ణువు నారదునికి. తీసుకారేవా కాండే అత ప్రథమోధ్యాయ సత్యదేవ భగవానికి కొబ్బరికాయ పెట్టాం. అవుతుందా? పట్టు చేతిలో పట్టు, ఇంకోటి ఈ చెంబులో పట్టు. సత్యదేవ భగవానికి. ద్వితీయో అధ్యాయ ప్రారంభ. వ్రతేన తపదా కిం వా ప్రాప్యేత్ వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతిమిచ్చామి కథాయత్వ మహామునే. ఈ వ్రతాన్ని ఇలా చేయాలో చెప్ప బాగుందయ్యా. ఇక్కడ మనసు ఇలా చేయాలని చెప్ప బాగుంది. మొట్టమొదటిగా ఎవరు చేశారు ఈ వ్రతాన్ని అంటే కాశీపట్నంలో శతానందుడు అనేటువంటి బ్రాహ్మణుడు. ఆయన 100 మంది సంతానం. 100 మంది మామూలు విషయమా? లగ్నం చేస్తే కార్యం చేస్తే ఎంతమంది చుట్టాలు వస్తుంది, తమ పొరగాను. మహాపేదవాడు ఈ బ్రాహ్మణుడు. కాశీపురంలో వచ్చే భిక్షంతో పుట్ట కట్టుకోవాలి. బిచ్చ వెతుకుంటే అందరు వేస్తారా? నేను ఒక ఏ వస్తే కట్నం ఇస్తావు, ఇంత బియ్యం ఇస్తాను. రోజు వస్తే మా రాజు లేడయ్యా దుబాయ్ వేయని చెప్తూ రోజు వస్తే కూడా పెడతారు బియ్యం. రోజు వస్తున్నామంటే ఆయన దర్వా పెట్టుకుంటాం. మొత్తానికి రోజు వస్తే కూడా పెట్టాడు. ఇంటికి వస్తే ఆకలి నేడుస్తున్న పురాణాలు. ఆ ఆకలి చూడలేకపోతున్నాడు ఈ బ్రాహ్మణుడు. ఈ పాపాత్ముడా కాదు. లోకంలో చెడ్డ పేరు ఉంది. మంచోనికే కష్టాలు ఎక్కువయ్యా అని. మంచోని కష్టాలు వస్తాయా? కర్మ ఉంటుంది, పాపం ఉంటుంది పూర్వజీవని. ఆ పాపాన్ని అనుభవించాలి ఎవడైనా సరే.
అయితే ఆ పాపాన్ని పొలగొట్టుకునే అవకాశం ఒక మనిషికే ఉంది. ఇప్పుడు రోగం వస్తే మందులు వేసుకొని పత్యం చేసి రోగాన్ని ఒడగొట్టుకుంటున్నావా లేదా? అలాగే మన పాపం కూడా పోవాలంటే పుణ్యం ఉండాలి. ఇక్కడ ఈ బ్రాహ్మణుడు నిరంతరం విష్ణువు స్మరిస్తున్నాడు, త్రికాల న్యాయం చేస్తున్నాడు, సత్యాన్నే మాట్లాడుతున్నాడు. అందుకు దేవుని దయగలిగింది. దేవుడే ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. నీవు రేపు సత్యనారాయణ వ్రతం చేయవయ్యా, నీ కష్టాలన్నీ పోతాయి, నీవు శ్రీమంతుని అవుతావు అనగానే కళ్ళు మూసుకొని దండం పెట్టి కళ్ళు తెరిసే వరకు ఆ ముసలి వేషం వేసుకొని సత్యనారాయణమూర్తి అంతర్ధానమైపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడయ్యా ఈ ముసలాయన అని అంతా వెతికాడు. దొరుకుతాడా? ఇప్పుడు బుద్ధితో ఆలోచించాడు వచ్చిన వాడు వట్టివాడు కాదు, సాక్షాత్తు భగవానుడు. అయ్యో కాలం ఇవ్వడకపోతే, దండం పెట్టకపోతే ఇంత పాపం చేశాను నేను అని మట్టి తీసుకొని కళ్ళకద్దుకొని ఇంటికి తిరిగి వెళ్ళదన్న భార్య చెప్పాడు. రాత్రి నిద్రపట్టలేదు. తెల్లవారి స్నానము అనుష్ఠానం నెరవేర్చుకున్నాడు. జోల వేసుకొని ఆ కాశీపురంలోకి వచ్చాడు. ఎన్నడూ కూడా గౌరవించని వాళ్ళు, ఎన్నడూ భిక్ష వేయని వాళ్ళు ఈనాడు ఇక రావయ్యా మా ఇంటికి రా, పిలిచి కాళ్ళు కడిగి ఉప్పు మిరపకాయ చింతపండు బియ్యము పైసలు, దేవుని దయ ఉంటే అన్నీ వస్తాయి. దేవుని దయ లేకపోతే ఎంత కష్టపడ్డా డెవలప్మెంట్ ఉండదు. దైవానుగ్రహం కలిగింది, ద్రవ్యం బాగా వచ్చింది. ఒక వ్యాపారికి ఇచ్చేశాడు. సత్యదేవుడు ఒకటి సామాగ్రి తెచ్చుకున్నాడు. తనే బ్రాహ్మణునిగా వేదోక్తంగా నూనుకున్నాడు. అందరికీ భోజనాలు పెట్టాడు. ప్రతి పుణ్యమనాడు ఏకాదశి నాడు చేసుకోవడం వల్ల ఆయనకు ఐశ్వర్యం పెరిగింది. ఆ ఇంటికి ఒక తెలుగువాడు వచ్చాడు, కథ విన్నాడు, తీర్థం ప్రసాదం తీసుకున్నాడు. ఏ బ్రాహ్మణుడా, నేను ఆకలితో మీ ఇంటికి వచ్చాను. ఆ కథ విన్నంత మాత్రంలోనే ఆకలి తప్పుడు తీరిపోయే ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందానయ్యా. ఈ దేవుణ్ణి ఏమంటారు, ఎందుకోసం చేసుకునే వ్రతాన్ని అని అడిగాడు. సత్యదేవుని వ్రతం అంటారయ్యా. నేను ఈనాడు ఈ స్థితికి రావడానికి కారణం ఈ దేవుడు అన్నాడు. నాలాంటి వాళ్ళు చేయవచ్చు అంటే వైశ్య బ్రాహ్మణ శూద్ర, కావలసింది భక్తి అన్నాడు. తిరిగి తన ఇంటికి వెళ్ళిన భార్య చెప్పాడు. భార్యాభర్త తెల్లవారు స్నానం చేశారు, పూజ చేసుకున్నారు, దేవుని దండం పెట్టుకున్నారు. అరణ్యానికి వెళ్ళారు, కట్లు కట్టుకున్నారు, మోపు కట్టుకున్నారు. మార్గమధ్యంలో భగవాన్ ఈ కట్లు ఎంత గంబడిపోతాయో అంతకే నీ వ్రతం చేస్తామే అని దండం పెట్టారు. కట్లు అమ్మితే వచ్చే డబ్బుతో వ్రతం అవుతుందా? కాదు కదా. డబ్బు ఉంటేనే కార్యం చేయొచ్చు. అట్లాగే మరి వీరికి ఓడియాలి పేదవానికి దేవుని దయ కలిగింది. అవి శ్రీగంధం చెక్కలుగా మారాయి. కాశీపురం రాగానే మంచి వాసన వస్తుంది. ఎంత కమ్ముతావయ్యా అన్నాడు ఒక వ్యాపారి. పొయ్యిల కట్టెలయ్యా అన్నాడు. పొయ్యిల కట్టెలు అవి చాలా విలువైనటువంటి కట్టెలు, ఇవి చాలా డబ్బు ఇస్తాను, ఆ కట్టెలు నాకు ఇస్తావా అంటే, నీకు చాలా డబ్బు నాకు అవసరం లేదయ్యా, నేను ఈరోజు నోముకుంటాను కొట్టుకోవచ్చాను ఈ కట్టెలు, దానికి పట్టే సామాగ్రి ఇస్తే చాలన్నాడు. కానీ సంతోషపడ్డాడు. మోసం చేయలే ఆ వ్యాపారి. కట్టెలు తీసుకున్నాడు. ఏదో పోకలు ఖర్జుల పండు కొడుకున్నట్టు కాకుండా ఒక పెళ్లి చేస్తే ఎంత సామాన్ తెచ్చుకుంటాం. రాజు బిడ్డలాగా చేసాడు, ఖర్చు బాగా పెట్టలే, పెట్టకపోతే కార్యం కాదు. నాకు ఒక బిడ్డని మంచిగా వేయాలి, మంచిగా చేస్తాడు. అట్లాగే అంత వైభవంగా ద్రవ్యం ఇచ్చాడు ఆ వ్యాపారి. అంత వైభవంగా ఈ తెలుగువాడు నూనుకున్నాడు. అందరికీ భోజనాలు పెట్టాడు. ప్రతి పుణ్యమనాడు ఏకాదశి నాడు రవి సంక్రమణ యందు ఆ తెలుగువాడు బ్రాహ్మణ వ్రతం చేసుకుంటూ యలోకంలో సుఖాన్ని అనుభవించి చివరి కాలంలో మోక్షానికి విష్ణులోకానికి వెళ్ళిపోయారు. తిస్కానేవాగ్రేవాకాండే అత ద్వితీయోధ్యాయ సత్యదేవ భగవానికి జై. అనాలే గట్టిగా నిద్రపోతున్నా అనుకో అన్నా. ఇప్పుడు